విజయవాడలో ఆంధ్రప్రదేశ్ డీజీపీ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఆపరేషన్స్ చేస్తున్నాం సార్. మావోయిజం అనేది సామాజిక సమస్యని చాలా మంది మేధావులు చెప్తా ఉన్నారు. సామాజిక సమస్యను మీరు తీర్చేందుకోసం పోలీసులుగా మీరు అది వన్ వే ఆఫ్ థింకింగ్. ఈ చాలా కాలం నుంచి చెప్తున్నారు అది సోషల్ ప్రాబ్లమ్. అన్ని స్టేట్స్ లో పావర్టీ ఉంది అండ్ మిగతా అన్ని జిల్లాలు అక్కడ ఇది ప్రాబ్లం రాలేదు. సో టు ట్రీట్ ఇట్ యాజ్ ఎ ప్యూర్లీ సోషల్ ప్రాబ్లం అది కరెక్ట్ కాదు. సోషల్ ప్రాబ్లం అవునా? ఏఓబిలో ఎలా వీళ్ళని చేశారు సార్? ఎలా కట్టడి చేశారు? ఏం చేశారు? తగ్గించారు? ఎలా మేము ఏం చేసామంటే మన కొన్ని మన ఫార్వర్డ్ బేసిస్ ఉంటాయి, అది స్ట్రెంగ్తన్ చేసుకొని మన పార్టీస్ అక్కడ పెట్టడం. అంటే మన మూవ్మెంట్స్ కూడా బార్డర్ దగ్గర వెళ్ళిపోయాము. Sir, this is Avinash Pujari from PTI. My question to you is, since the new government took over the charge, how many Naxalites you have neutralized so far, and what is your warning or message to them who are left over? See, so we had after the new government took over, in this last 4 months itself we had about 5 exchanges of fire in which 5 important cadres. First time one central committee member Uday, he was neutralized recently. Jagan, Aruna, Ramesh, so all total 5 cadres were neutralized in the recent 2 exchanges of fire. Out of 5, 2 others we got some weapon dumps and all that. Sir, are you convincing them to surrender? Are you convincing them to surrender, or they are surrendering themselves? So we see there are only 2 ways: either they surrender or we will operate and they will be neutralized. So sir, AP is the shelter zone for Maoist and they will be neutralized. If they don't surrender, there is only 2 choices for them. We are asking them to come, we are appealing them to come. Otherwise we will have to take action and they will be neutralized. సార్, ఏపీ ఇస్ ద షెల్టర్ జోన్ ఫర్ మావోయిస్టులు అనేది ఒక చర్చ జరుగుతోంది ఇటీవల కాలంలో. చాలా వరకు తెలంగాణ లేకపోతే ఇతర రాష్ట్రాల్లో ఎక్కువ కూంబింగ్లు జరిగాయి, తర్వాత ఎన్కౌంటర్లు జరిగాయి. ఆ నేపథ్యంలో చాలా మంది కూడా ఏపీలో షెల్టర్ తీసుకుంటున్నారు వస్తున్న వార్తల్లో. అది ఎంతవరకు మీ ఇన్ఫర్మేషన్, పాత ఇన్ఫర్మేషన్, లాస్ట్ 4 months ఇన్ఫర్మేషన్ అట్లా లేదు. సో ఈ 4 months లో మనం పూర్తిగా కంప్లీట్ గా ఎక్కడ దీని మీద కంట్రోల్ తీసుకున్నాం, ఏరియా మీద కంట్రోల్ తీసుకున్నాం. సరే, అవును, ఎస్ అదే దానికోసం చెప్తున్నాము. రెండే ఆప్షన్స్. టైమ్ ఈజ్ వెరీ లెస్, ఫ్యూ మంత్స్ లెఫ్ట్. 4 months ఆఫ్ దిస్ ఇయర్, 3 months ఆఫ్ నెక్స్ట్ ఇయర్, 7 months లోపల ఐదర్ దే షుడ్ కమ్ or they will be neutralized. సో వారు ఏదైతే ఉందో అది పూర్తిగా ప్రాణాలతో ముడిపోయినటువంటి వ్యవహారం. ఎందుకు ఇప్పుడు ఒక నిమిషం సార్, కంప్లీట్ చెప్పండి. ఎందుకు మావోయిజం తయారవుతుందనే దాని మీద పోలీస్ డిపార్ట్మెంట్ ఇంతవరకు ఏమైనా స్టడీ చేసిందా, రీసెర్చ్ చేసిందా? దానికి ఇప్పుడు ఏం చెప్తారు? ఇట్ స్టార్టెడ్ యాజ్ ఎ మూవ్మెంట్ లాంగ్ బ్యాక్, 70s లో స్టార్ట్ అయింది. ఓకే, స్టడీ చేయడానికి ఏం లేదు, రీజన్స్ దే ఆర్